आदाब नाजरीन, सैयारा न्यूज टीवी में आपका खैर मकदम है। मैं आपका दोस्त सैयद अफरोज। आइए देखते हैं कुछ खबरें। राजेंद्र नगर पुलिस ने CEIR पोर्टल का इस्तेमाल करते हुए 50 मोबाइल फोन्स को बरामद किया। राजेंद्र नगर में मुनक्किद प्रेस कॉन्फ्रेंस में DCP R जगदीश्वर रेड्डी ने बताया कि राजेंद्र नगर इलाके मेलारदेपल्ली, अत्तापुर और राजेंद्र नगर पुलिस स्टेशन हुदूद से मसरूखा गुमशुदा 50 मोबाइल फोन्स को बरामद करते हुए शिकायत कुनिंदगान के हवाले कर दिया गया। DCP ने बताया कि महकमे की जानिब से CEIR पोर्टल फरोख्त दिया गया है ताकि मोबाइल्स के सरखे की रोकथाम की राह हमवार हो सके। तेलंगाना पुलिस की जानिब से मज़कूरा असरी तरीक़ेकार इस्तेमाल करते हुए मोबाइल फ़ोन्स बरामद किए जा रहे हैं। इसी ज़िमन में 200 मोबाइल फ़ोन्स को बरामद करके शिकायत गुजार के हवाले कर दिया गया, जबकि आज 50 फ़ोन्स को हवाले किया गया। DCP जगदीश्वर रेड्डी ने अवाम से अपील की कि मोबाइल चोरी या गुमशुदा होने पर CEIR ऐप के ज़रिए आसानी से शिकायत दर्ज करवाई जा सकती है। इस मौके पर अत्तापुर इंस्पेक्टर P यादगिरी, राजेंद्र नगर इंस्पेक्टर नागेंद्र बाबू, मेलारदेपल्ली इंस्पेक्टर P मधु के अलावा दीगर भी इस मौके पर मौजूद थे। जनरल మీ అందరికీ తెలిసి ఇంతకుముందు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం, దాని మీద అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కంప్లైంట్ తీసుకోలేదు, లేకపోతే మా కేసు రిజిస్టర్ కాలేదు, FIR కాలేదు, మాకు ఇన్సూరెన్స్ ఉంది, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చేవి కదా. సో ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ టెలికాం ద్వారా ఒకటి మనకు CEIR యాప్ అని ఒకటి పెట్టారు. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ రిజిస్టర్ అనేది మనం ఎవరైనా కానీ ఇప్పుడు పిటిషనర్గా ఎవరైతే ఉంటారో పర్సన్ అతని మొబైల్ పోయి ఉంటుంది, లాస్ట్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకెక్కడన్నా కూడా మిస్ప్లేస్ అయి ఉండొచ్చు. సో అట్లాంటి పరిస్థితుల్లో అతను ఇమీడియట్గా కంప్లైంట్ CEIR యాప్కి పోయి ఫిలప్ చేస్తే అందులో అతని IMEI నెంబరు, ఫోన్ మోడలు, అతని కాంటాక్ట్ నెంబరు ఇవి షేర్ చేస్తే ఆటోమేటిక్ మొబైల్స్ అవి కన్సర్న్ ఎక్కడ పోయినాయి ఆ ప్లేసు అవి చెప్తే ఆటోమేటిక్ ఈ సర్వీస్ ప్రొవైడర్స్ నుంచి ఆ మొబైల్స్ డేటా ఇమీడియట్గా ప్రొవైడ్ చేసి మాకు ఇన్ఫర్మేషన్ రావడం ద్వారా మనం ట్రాక్ చేసి వాటిని పట్టుకోవడం జరుగుతూ ఉంది. అవి షాప్లో అమ్మనియండి, ఆపరేషన్కి వచ్చినాయి అంటే మనకు ఆటోమేటిక్ ఐడెంటిఫై అయ్యి దొరుకుతూ ఉంటాయి. సో ఇది ఈ ప్రాసెస్ ద్వారా చాలామంది పిటిషనర్స్కు హెల్ప్ఫుల్గా ఉంటుంది. వాళ్ళు పోయిన ఫోన్లు మళ్ళీ తిరిగి రాబట్టుకోవడం, కోర్టు ప్రొసీజర్ కూడా ఏం లేదు దీంట్లో. సో డైరెక్ట్ మనం పోలీస్ స్టేషన్లో రికవర్ చేసి ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఫోన్లను మళ్ళీ రిటర్న్ చేయడం జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగానే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటి వరకు మనకు ఈ యాప్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత రాజేంద్ర డివిజన్లోనే 200 ఫోన్లు మనం రికవరీ చేసి ఇవ్వడం జరిగింది. ఈరోజు స్పెసిఫిక్గా అంటే కొద్దిగా పబ్లిక్ కూడా తెలవాలి, ఈ యాప్ ఒకటి ఉంటుంది, మీరు ఎప్పుడన్నా మొబైల్ లాస్ అయినప్పుడు ఎవరికి పోలీస్ స్టేషన్కి పోవాలి, దరఖాస్తు ఇవ్వాలి, ప్రొసీజర్ అవసరం లేదు. ఇందులో యాప్లో పడేస్తే ఆటోమేటిక్ అందులో ఉన్న పర్టికులర్స్ ఫిలప్ చేస్తే మీకు ఇంటికే. तो जैसा कि आपने देखा नाजरीन, क्या हो रहा है देश और दुनिया में, इसी तरह के लेटेस्ट न्यूज़ देखने के लिए हमारे चैनल को लाइक करिए, शेयर करिए, सब्सक्राइब करिए और हमें दीजिए इजाज़त।